నమస్తే అండి, నేను మీ డాక్టర్ శ్వేత గులాబీ. ఇవాళ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ సిజేరియన్ డెలివరీస్ ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. దీనికి కారణాలు ఏంటి అనే దాని గురించి మీతో కొంచెం మాట్లాడాలని చెప్పేసి రీల్ చేస్తానండి. సో ఎందుకు సిజేరియన్ డెలివరీస్ పెరుగుతున్నాయనే దానికి నేను రీజన్ వచ్చేసి 3 P's చెప్తానండి. సో ఫస్ట్ P ఏంటి అంటే పేషెంట్ అండ్ పీపుల్ అరౌండ్ ద పేషెంట్. కారణాలు. సో ఫస్ట్ రీజన్, ప్రస్తుతానికి ఉండే ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఇది వరకు అట్లా లేరండి. మనం పాత రోజుల్లో మన అమ్మలు అమ్మమ్మలు ఇంకా వాళ్ళ అమ్మల కాలం తీసుకుంటే కనుక యాజ్ ఎ పేషెంట్ దే వర్ వెరీ యాక్టివ్. అన్ని పనులు చేసుకునే వాళ్ళు, కింద కూర్చొని పనులు చేసుకునే వాళ్ళు, వాళ్ళకి సపరేట్ గా ఎక్సర్సైజెస్ అనేవి ఏమీ అవసరం లేదు. అందరూ కూడా మేజర్ గా సన్నగా ఉండేవాళ్ళు, వాళ్ళలో బీపీలు షుగర్లు అనే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉండేది కాదు. సో పేషెంట్ యాజ్ సచ్ మారిపోయారు, రైట్? ఇప్పుడు ఉండే ప్రెగ్నెంట్ పేషెంట్స్ కొన్నిసార్లు నాకు ఆశ్చర్యం వేస్తుంది. కొంతమంది అడుగుతున్నారు, మేడం కింద కూర్చోవచ్చా? నార్మల్ ప్రెగ్నెన్సీ, ఏ రిస్క్ లేదు, వై? నేను అడుగుతున్నాను ఎందుకు కూర్చోకూడదు అని. ఓకే, సో అంటే కింద కూర్చోవడం అనేది కూడా మనం అలవాటు చేసుకోవట్లేదు. దానివల్ల పెల్విక్ మజిల్స్ అయితేనేమి, పెల్విక్ బోన్స్ అయితేనేమి, దే ఆర్ బీయింగ్ వెరీ స్టిఫ్ అండ్ రిజిడ్. డెలివరీ టైంలో మనకి ఇది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఓకే, సో యాజ్ అ పేషెంట్ మారిపోయి ఉన్నారు. ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఆర్ నో మోర్ ద సేమ్. ఓకే, కమింగ్ టు పీపుల్ అరౌండ్ ప్రెగ్నెంట్ పేషెంట్స్, వీళ్ళు ఎలా ఉన్నారు అంటే ప్రతిదానికి భయపడుతున్నారు. ఇదివరకట్లో అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళు చేసేది ఏంటంటే, ఏం కాదు, ప్రెగ్నెన్సీలో ఇలాగే ఉంటుంది, మేము ఎంతమందిని కన్నాము, ఏం కాదు, ఈ ప్రాబ్లమ్స్ ఏం భయపడాల్సినవి కాదు అని చెప్పేసి ధైర్యం చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు, దానివల్ల ప్రెగ్నెంట్ పేషెంట్స్ భయంగా ఉన్నారు. సో ప్రతి చిన్నదానికి ఆలోచిస్తున్నారు ఏం చేయాలి. సో దీనివల్ల ఏం జరుగుతూ ఉంది అంటే ఫైనల్లీ డెలివరీ టైంకి, అంటే 9 నెలలు పూర్తయి 10 పెట్టిన వారానికి మనకు డెలివరీ డేట్ అండి. సో ఈ టైంలో కూడా పెయిన్స్ రాకుండా ఉండేవాళ్ళు, బిడ్డ తల కిందకు దిగకుండా ఇంకా పైనే ఉండేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. సో న్యాచురల్ పెయిన్స్ అనేది 100 మందిని తీసుకుంటే కనీసం 20-25% కూడా న్యాచురల్ పెయిన్స్ రావట్లేదు. సో వీళ్ళల్లో దారి తెచ్చుకోకపోవడం, తల పైకి ఉండడం వల్ల ఒకవేళ డాక్టర్స్ పెయిన్స్ కి పెట్టి ట్రై చేసినా కూడా సిజేరియన్ డెలివరీస్ అయ్యే అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. సో ఇది మెయిన్ రీజన్ అండి. నెక్స్ట్ అనదర్ P ఇస్ ప్రాబ్లమ్ అండ్ పర్సెప్షన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో ప్రెగ్నెంట్ పేషెంట్స్లో ఉండే ప్రాబ్లమ్స్ పెరిగిపోయాయి, రైట్? ఇప్పుడు ఉండే ప్రెగ్నెంట్ పేషెంట్స్లో బీపీ, షుగర్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, అదర్ క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ ఎపిలెప్సీ అంటే ఫిట్స్ ప్రాబ్లమ్స్ కానీ, కాంప్లికేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్, చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. పాత రోజుల్లో ఈ జబ్బులన్నీ చాలా తక్కువగా ఉండేవండి, ఇప్పుడు ఇవి ఎక్కువ అయిపోయాయి. సో ప్రాబ్లమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ హ్యావ్ ఇంక్రీస్డ్. ఓకే, అండ్ కమింగ్ టు పర్సెప్షన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎలా పర్సెప్షన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ మనకు డిఫరెంట్గా ఉంది పాత రోజులకి ఇప్పటికి, ఆర్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్ చెప్పాలంటే కూడా మారింది. ఇప్పుడు స్కాన్ రిపోర్ట్లో కార్డ్ అరౌండ్ నెక్ ఆఫ్ ద బేబీ ఉంది అని చెప్పి ఇచ్చారనుకోండి, బేబీ పేగు మెడకు చుట్టుకొని ఉంది అని వచ్చిందంటే రిపోర్ట్, కొంతమంది పేషెంట్స్ భయపడిపోతారు, మేడం దీనివల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా, దీనివల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా, డెలివరీలో బేబీకి ప్రాబ్లం అవుతుందా? సో కాన్స్టెంట్గా ఇదే భయపడుతూ ఉంటారు. అండ్ కొంతమంది కేవలం ఈ రీజన్ గురించి నన్ను సిజేరియన్ అడిగి చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది పేషెంట్స్ మాత్రం, మేడం మీరు చెప్పింది చేస్తాం మేము. సో వాట్ వి ఎక్స్ప్లెయిన్ ఈస్, అన్నిసార్లు పేగు మెడకు చుట్టుకొని ఉండడం వల్ల ప్రాబ్లం ఏం లేదండి. డెలివరీ టైంలో ఒకవేళ బేబీ హార్ట్ బీట్ ఏదైనా మారుతుంది, లేదా ఉమ్మునీరు కలర్ మారిపోయింది అంటే మాత్రమే, లేదా తల చాలాసేపు అయినా కూడా కిందకు దిగట్లేదు అంటేనే సిజేరియన్ అవుతుంది తప్ప పేగు మెడకు చుట్టుకొని ఉన్నప్పుడు. అదర్వైజ్ జస్ట్ రొటీన్గా పేగు మెడకు చుట్టుకున్న బేబీకి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ ద పర్సెప్షన్ ఆఫ్ ప్రాబ్లమ్. కొంతమంది దాన్ని ఈజీగా తీసుకుంటున్నారు, ఏం కాదు అని డాక్టర్ చెప్పిన మాటలు విని ఒప్పుకుంటున్నారు, కానీ కొంతమంది మాత్రం దీని గురించి చాలా భయపడుతూ దాని గురించే సిజేరియన్ అడుగుతున్నారు. సో దిస్ ఇస్ ద perception of the problem difference which I have seen to say fact. Okay, coming to the last one, practice related issues. So be it private practice or government sector or a big corporate setup, ekkadaina kuda litigation avoid cheyడానికి లేదా ప్రాబ్లమ్స్ దీని వల్ల ప్రాబ్లం వస్తే కష్టం అవుతుందని చెప్పి కొంతమంది డాక్టర్స్ సేఫ్టీ సిజేరియన్ అని చెప్పేసి సజెస్ట్ చేయొచ్చు. బట్ నోబడీ విల్ ఫోర్స్ యూ, మీరు సిజేరియనే చేసుకోవాలి, అలా అయితేనే చేస్తాను అని చెప్పి నేను ఎవరికి చెప్పలేదు. అండ్ డాక్టర్స్ నాకు తెలిసి ఎవరు కూడా ఇలా చెప్పకపోవచ్చు అండి. సో నేను ఒప్పుకుంటాను, లైక్ ఇప్పుడు కాలంలో దేర్ ఆర్ ఫ్యూ డాక్టర్స్, ఇది ప్రతి ఫీల్డ్లో ఉంటారండి, నాట్ ఓన్లీ ఇన్ మెడికల్ ఫీల్డ్, అన్ని ఫీల్డ్స్లో మనకు దెర్ ఆర్ పీపుల్, అంటే అనవసరంగా సిజేరియన్ చేసే వాళ్ళు ఉంటారేమో కానీ చాలా తక్కువ మంది. సో వాళ్ళని మాత్రమే చూసి అండ్ ఇలాగే అందరూ చేస్తున్నారని చెప్పేసి నమ్మడం అనేది కేవలం ఇది అపోహనాలా లేకపోతే అపనమ్మకం అనాలా తెలియదు. బట్ నాట్ ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్. సో ప్లీజ్ డూ అండర్స్టాండ్, మీకు నిజంగా అవసరం పడితేనే చాలా మంది డాక్టర్స్
డెలివరీ త్రూ సిజేరియన్ సజెస్ట్ చేస్తారు. అండ్ వెదర్ యూ గెట్ ఇట్ డన్ ఆర్ నాట్ ఈస్ యువర్ చాయిస్. సో బీ సేఫ్ అండ్ హ్యావ్ అ సేఫ్ డెలివరీ అండ్ హెల్తీ బేబీ అండ్ హెల్తీ మదర్. థ్యాంక్ యూ సో మచ్.